నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి. ప్రేమ బంధం 7వ భాగం వినేద్దాం. ముందు అక్షరాకి కావాల్సింది ఆమె దగ్గరికి చేర్చాలి. అప్పుడే ఆమెలో ఉన్న అశాంతిని కొంతైనా తీర్చగలం అంటూ ఫోన్ పెట్టేసి అదే బెడ్పై ఆమెను తలుచుకుంటూ పడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ అక్షర పబ్బులో తన రూమ్కి వెళ్ళి ఎవ్వరు వచ్చినా లేరు అని చెప్పమని అక్కడ వాళ్ళకి చెప్పి లాక్ వేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రంతా తన జీవితంలో జరిగిందంతా తలుచుకొని ఏడుస్తుంది. తర్వాత రోజు ఉదయం హర్ష అమ్మా కాఫీ అని అరుస్తాడు. వస్తున్నా కన్నా అంటూ కాఫీతో వచ్చి అమ్మా ఇంకా లేవలేదా కన్నా అంటుంది ఆవిడ. లేదమ్మా ఏదో అర్జెంట్ వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోయింది అంటాడు. ఇంత పొద్దున్నే ఆఫీస్ ఏంట్రా అని ఆవిడ అనేసరికి గీత ఆ అమ్మాయి ఆఫీస్ ఎంప్లాయ్ కాదు, టైమింగ్స్ పాటించటానికి ఓనర్ కదా, ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో అందుకే పరుగున వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందిలే, నువ్వు వెళ్ళి నాకు కప్పు కాఫీ పట్టుకురాపో అంటారు సురేష్ గారు. ఎన్నిసార్లు తాగుతారు, ఇందాకేగా తాగారు, ఇప్పుడు నా కొడుకుతో కలిపి మళ్ళీ తాగుతా, వెళ్ళి తీసుకురా బేబీ ప్లీజ్ అంటారు సురేష్ గారు. అబ్బా ఏంటండి ఆ పిలుపు అబ్బాయి ముందు, మీరు మరీ కుర్రాడైపోతున్నారు, తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. అమ్మాయికి తోడుగా నువ్వు కూడా వెళ్ళవలసిందిగా బాబు అంటారు సురేష్ గారు. తనకి నా సహాయం వద్దంటలే నాన్న, అందుకే వెళ్ళలేదు. చిన్నపిల్లరా, తెలిసి తెలియనితనం, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి. మంచి పిల్లరా, అమాయకురాలు, ఎంత గంభీరంగా ఉన్నా ఆ అమాయకమైన మొహం చూస్తే తెలిసిపోతుంది. తనని బాధ పెట్టకు సరేనా అంటారు సురేష్ గారు. సరే నాన్న అంటూ ఆ అమాయకత్వంతోనే పిచ్చి పిచ్చిగా చేస్తుంది నాన్న అనుకుంటాడు మనసులో. అయినా నీ కెపాసిటీ తెలియక వద్దని ఉంటుందిలే అంటారు సురేష్ గారు. మళ్ళీ నవ్వుతాడు హర్ష. ఒక వారం పాటు ఇద్దరు ఒకరిని ఒకరు కలుసుకోరు. ఎవరి పనుల్లో వారు పూర్తిగా మునిగిపోతారు. ఒకరోజు నాని నుండి హర్షకి ఫోన్ వస్తుంది. బాబు ఎక్కడున్నావు, ఒక్కసారి ఆఫీస్కి రావా, చాలా అర్జెంట్ అని ఫోన్ పెట్టేస్తుంది ఆమె. వెంటనే హర్ష బెంగళూరు నుండి ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చేస్తాడు. సరాసరి ఆఫీస్కి వెళ్తాడు హర్ష. రూమ్లో టెన్షన్ పడుతూ అరుస్తూ గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అక్షర. హర్ష రావటం చూసిన నాని ఎదురుగా వచ్చి హర్షని వేరే రూమ్కి తీసుకుని వెళ్తుంది. బాబు ముంబైలో ఒక పెద్ద ఇండస్ట్రీ నుండి మనకి రా మెటీరియల్ కోసం ఆర్డర్ వచ్చింది. ఆ మెటీరియల్ మన దగ్గర స్టాక్ లేకపోయినా మన కంపెనీ గ్రోత్కి ఈ ఆఫర్ బాగా పనికి వస్తుంది అని అక్షర ఓకే చేసింది. మనకి రెగ్యులర్గా పంపిణీ చేసేవారికి ఆర్డర్ ఇచ్చాం, కానీ వాళ్ళు టైం దగ్గర పడ్డాక ఆర్డర్ పంపటం వీలవదు అని చెప్పారు. దాంతో అర్జెంటుగా వేరే కొత్త వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది అక్షర. వాళ్ళు పంపిన స్టాక్ బాగోకపోవటం వలన ఆ ముంబై కంపెనీ వాళ్ళకి చాలా లాస్ వచ్చిందంట. దానికి వాళ్ళు కోర్టులో కేసు వేసి నష్టం కట్టమని నోటీస్ ఇచ్చారు. ఆ మొత్తం కట్టాలంటే మన కంపెనీస్ అన్నీ అమ్మేయాలి. మళ్ళీ ఒరిజినల్ స్టాక్ పంపిస్తాము అని చెప్పినా వినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు అంటూ తల పట్టుకొని కూర్చుంటారు ఆవిడ. అమ్మమ్మ ఏమీ కాదు, ముందు ఈ వాటర్ తాగండి అంటూ అక్కడ ఉన్న బాటిల్ ఇస్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకున్నారా మీరు అంటూ మళ్ళీ అడుగుతాడు. లేదు బాబు, రాత్రి నుండి ఇక్కడే ఉన్నాం అంటుంది ఆవిడ. సరే ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంతకీ ఏ కంపెనీ ఆర్డర్ అమ్మమ్మది అని అడుగుతాడు. ఏఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి బాబు అని చెప్తుంది ఆవిడ. వెంటనే బయటికి వెళ్ళి ఏవో 2 ఫోన్ కాల్స్ చేసి కాసేపు మాట్లాడి మళ్ళీ నాని ఉన్న రూమ్లోకి వస్తాడు హర్ష. హర్ష లోపలికి వచ్చేసరికి బాబు వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది, ఆఫీస్కి వస్తున్నారంట అంటూ చెప్తుంది నాని. సరే రానీలే అమ్మమ్మ, ముందు టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటూ తను తెచ్చినవి ముందు పెడతాడు. అది కాదు బాబు, మనకి టైం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అంటుంది ఆవిడ. అమ్మమ్మ నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంటే మీరు తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటాడు. సరే బాబు కానీ అంటారు ఆవిడ. అమ్మమ్మ మళ్ళీ ఏంటి, అక్షర కూడా నిన్నటి నుండి ఏమీ తినలేదు అంటుంది. హర్ష నవ్వుతూ ఇదిగో అమ్మమ్మ తనకి కూడా తీసుకుపోతున్నా అంటూ మరో పార్సిల్ చూపిస్తాడు. మళ్ళీ ఆవిడ దగ్గరగా మీరేం టెన్షన్ పడకండి అమ్మమ్మ, అంతా సెట్ అయిపోద్ది సరేనా, నేను చూసుకుంటా అనేసి వెళ్ళిపోతాడు. అక్షర రూమ్కి వెళ్ళి చూడగా
తల పట్టుకొని తన సీట్లో కూర్చొని ఉంటుంది. అలికిడికి తలెత్తి చూడగా హర్ష కనబడతాడు. వెంటనే తన మేనేజర్ వైపు చూస్తుంది. అతను సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే కోపంగా లేచి వచ్చి అంతా నీ వల్లే జరిగింది అంటూ హర్షని కొడుతూ ఏడుస్తుంది. హర్ష అలానే ఆమెను ఎత్తుకొని లోపల ఉన్న పర్సనల్ రూమ్లోకి తీసుకొని పోతాడు. నన్ను ముట్టుకోకు, వదులు అని అరుస్తుంది అక్షర. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా అంటూ దించుతాడు. అసలు నువ్వెందుకు వచ్చావు? నేను నీకు అక్కర్లేదు కదా, నేనేమైపోతే నీకెందుకు, వెళ్ళిపో అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. హర్ష నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి బుగ్గలు పట్టుకొని ఆమె మొహాన్ని పైకి లేపి, నిజం చెప్పు, నువ్వు నాకు అక్కర్లేదా? అలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా? నీకు నిజంగా తెలీదా నీ గురించి, నా ఫీలింగ్స్ ఏంటో అంటాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంతే వెంటనే హర్షాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. మరెందుకు మీ ఇంట్లో అంత హార్ష్గా మాట్లాడావు? ఎందుకు నేను వెళ్ళిపోయినా ఆపలేదు? ఎందుకు నా దగ్గరికి ఇంతవరకు రాలేదు అంటూ ఏడుస్తూ అడుగుతుంది. కాసేపు వరకు కదపకుండా అలానే ఉంటాడు హర్ష. కాసేపు అయ్యాక, బంగారం ఇటు చూడు, ఇప్పుడు వచ్చేసాను కదా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో, తర్వాత మనం మాట్లాడుకుందాం సరేనా అంటూ నుదిటిపై ముద్దు పెట్టి చెప్తాడు. సరే అంటూ బుర్ర ఊపి బుద్ధిగా ఫ్రెష్ అయి వస్తుంది. ఈలోగా టిఫిన్ ప్లేట్లో పెట్టి అక్షర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాగానే రా కూర్చో అంటూ తానే స్వయంగా తినిపిస్తాడు అక్షరాకి. వద్దు అంటున్నా సరే పూర్తిగా తినిపించి జ్యూస్ ఇస్తాడు. అది కూడా తాగాక గుడ్ గర్ల్ అంటూ బుగ్గపై ముద్దు పెడతాడు. తిన్నవన్నీ సింకులో పడేసి నిదానంగా అక్షర పక్కన వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది అంటాడు హర్ష. అంతా నీ వల్లే జరిగింది అనేసరికి సరే సారీ అంటూ బుగ్గపై ముద్దు పెడతాడు. హర్ష వైపు కోపంగా చూస్తుంది అక్షర. ఏంటి అలా చూస్తున్నావు? నేను అలానే సారీ చెప్తా. ఇంకా చెప్పు, నేనేం చేశాను? సారీ చెప్పడానికి నేను రెడీ అంటాడు. చాలు, నాకేం అక్కర్లేదు నీ సారీలు అంటూ లేస్తుంది. సరే నీ ఇష్టం, ముందు చెప్పు, అసలు ఆ చెత్త స్టాక్ని ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నీకు మేనేజర్కి దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కదా, అయినా ఇలా ఎలా జరిగింది అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. సడన్గా మా ఓల్డ్ కస్టమర్ స్టాక్ లేదు అన్నాడు. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవి అని మన ఎంప్లాయ్ ఆ కొత్త స్టాక్ వాడి గురించి చెప్పాడు. దీని గురించి ఎంక్వైరీ చేయకుండా ఎలా ఆర్డర్ ఇస్తాము అన్నాను. మేనేజర్ గారికి తెలుసు మేడం అన్నాడు. ఆ రోజు మేనేజర్ లీవ్ అవటంతో ఫైల్ చూస్తుంటే హర్ష గారికి కూడా తెలుసు మేడం, కావాలంటే కనుక్కోండి అన్నాడు. అంతే, నీ మీద కోపంతో అవసరం లేదు అని చెప్పి అసలు ఏం చూడకుండా సైన్ పెట్టేశాను. ఇలా జరిగింది అంటుంది. అంతే, హర్ష గట్టిగా నవ్వుతాడు. నువ్వు నవ్వకు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా చూశారో తెలుసా? మన వల్ల నష్టపోయారు అని ఆగాను కానీ లేదంటేనా అని పిడికిలి బిగిస్తుంది అక్షర. ఓసే, నేను ఎప్పుడైనా మీ కంపెనీ వర్క్స్లో తలదూర్చానా? లేదు కదా, మరి వాడేదో చెప్తే నువ్వెలా నమ్మావు? అసలు నీ మీద కోపంతో ఉన్న నాకు నీ పేరు చెప్పగానే ఇంకేం ఆలోచన రాలేదు అంటుంది అక్షర. అందుకే తింగరదానా అనేది నిన్ను అని నెత్తి మీద ఒక్కటిస్తాడు హర్ష. ఒక్కోసారి అసలు నువ్వు ఎలా ఈ బిజినెస్ని నడపగలిగావు అని నాకే అర్థం కాదు తెలుసా అంటాడు హర్ష. నాని తోడుగా ఉందిగా, వెళ్ళిపోయా అంతే. నీకు తెలుసా, నాని చాలా తెలివైంది. తాతగారికి బాలేనప్పుడు నాన్న చిన్నవారు కావటం వలన ఈ కంపెనీస్ అన్నీ నానినే టేక్ ఓవర్ చేసింది. నాని ఉన్నప్పుడు మంచి లాభాలతో బాగా రన్ అయ్యాయి అని తాతయ్య అనేవారంట కూడా. ఇంతలో మేనేజర్ నుండి కాల్ వస్తుంది అక్షరాకి. ఏఆర్ఎన్ ఇండస్ట్రీస్ నుండి ఎంప్లాయీస్ వచ్చారు అని. సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఉండటం వల్ల ఇదంతా మర్చిపోయాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి తెలియట్లేదు. నా వల్ల మొత్తం నాశనం అయిపోతుంది అంటూ అటు ఇటు తిరగేస్తున్న అక్షరాన్ని ఆపుతాడు హర్ష. చూడు బంగారం, ఏం కాదు, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఏం చెప్తారో ముందు విను, అర్థమైందా? ఏం చెప్తారు? డబ్బు కట్టమని చెప్తారు, లేదా జైలు, కోర్టు, నాన్నగారి పరువు మొత్తం పోతుంది అంటూ భయపడుతుంది అక్షర. హర్ష వెంటనే అక్షరాన్ని దగ్గరకు తీసుకొని ధైర్యాన్ని, నేనున్నాను అనే భరోసాని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు. బంగారం ఇటు చూడు, భయం తగ్గిందా? నేను చెప్తున్నా, ఏం కాదు, వెళ్ళు.
ఆల్ ది బెస్ట్ అంటూ నుదిటిపై ముద్దు పెడతాడు. నువ్వు కూడా రావచ్చు కదా అంటుంది హర్ష చేయి పట్టుకొని. లేదురా, నువ్వు వెళ్ళు, ఇది నీ కంపెనీ, నువ్వే ధైర్యంగా వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసిరా, నేను ఇక్కడే ఉంటాను అంటాడు హర్ష. ఇంతకు ముందంత భయం లేకపోవటంతో ధైర్యంగా వెళ్తుంది అక్షర. ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక మేనేజర్కి ఫోన్ చేస్తుంది వాళ్ళని పంపించమని. అలాగే నానిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని పెట్టేస్తుంది. నాని వాళ్ళు ఒకేసారి లోపలికి వస్తారు. రండి కూర్చోండి అంటుంది. నానిని తన సీట్లో కూర్చోమని చెప్పి వాళ్ళతో మాట్లాడటానికి లేస్తుంది. వెంటనే వాళ్ళు కూడా లేస్తారు. పర్వాలేదు కూర్చోండి అంటూ చెప్తుంది. చూడండి, మీకు నష్టం వచ్చింది, నేను ఒప్పుకుంటున్నాను. ఇది మాకు కూడా తెలియకుండా జరిగింది. కావాలని చెత్త స్టాక్ని పంపించలేదు. కావాలంటే మా కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేయండి అంటుంది అక్షర. దాంతో వాళ్ళు లేచి, వీఆర్ రియల్లీ సారీ మేడం, మేము మీ కంపెనీకి రెప్యుటేషన్ని చూసే మేము ఇంత దూరం ఆర్డర్కి వచ్చాం. కానీ ఇలా జరిగింది, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మాకు అర్థమైంది. ముందు రాంగుగా మాట్లాడినందుకు క్షమించండి మేడం అంటూ తలదించుకొని చెప్తారు. అక్షర ఇంకా నాని అలా ఉండిపోతారు. మేనేజర్కి అయితే బుర్ర తిరిగిపోతుంది. అక్షర తేరుకొని, అయితే మేము స్టాక్ మళ్ళీ పంపిస్తాం, మీకు ఓకేనా అంటుంది. సరే మేడం, అంతేకాదు ఇక నుండి ఏఆర్ఎన్ ఇండస్ట్రీస్ క్లోతింగ్ సెక్షన్కి కావాల్సిన మెటీరియల్ అంతా మీరే సప్లై చేయాలని మా చైర్మన్ కోరారు మేడం అంటూ దాని తాలూకా పేపర్స్ అన్నీ ఇస్తాడు. అక్షరాకి ఒకదాని తర్వాత మరొకటి షాకులు తగులుతుంటే తేరుకోలేకపోతూ ఉంది. కోర్టులు, కేసులు, ఫైన్లు అన్నవారు ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే వచ్చి మెటీరియల్ ఇస్తే చాలు అంటున్నారు. ఇంతకుముందు మొహం మీద అదోలా చూసి మాట్లాడిన వారు ఇప్పుడు తలే ఎత్తట్లేదు. నా కంపెనీ గురించి చీప్గా మాట్లాడిన వారు ఇప్పుడు అదే కంపెనీతో లాంగ్ అగ్రిమెంట్ చేయమంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్నదే అర్థం కావట్లేదు. ఆ అగ్రిమెంట్ అంతా చదివి నాని వైపు చూసి నాని ఓకే చెప్పగానే సైన్ చేసి ఇస్తుంది. మేడం, ఇంకో విషయం అంటూ ఇంకో పేపర్స్ ఇచ్చారు. ఏంటివి అని అడిగితే, మీతో అమర్యాదగా మాట్లాడినందుకు మమ్మల్ని కంపెనీ నుండి ఫైర్ చేశారు మేడం, మీరు వీటి మీద సైన్ చేస్తే మేము మళ్ళీ జాయిన్ అవ్వగలము అంటారు. అలా తలదించి ఉంటూనే షాక్ అవుతుంది అక్షర. వెంటనే తేరుకొని వాళ్ళతో అంటుంది, ఫైన్ చేస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కంపెనీని బాధ్యతగా చూసుకోవటం గొప్ప విషయమే, కానీ అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయం కూడా ముఖ్యమైనదే. మీకు మీరుగా వచ్చి మాకు స్టాక్ ఆర్డర్ ఇచ్చారు అంటే మాకు ఆ గుడ్ విల్ ఉండబట్టే కదా. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యకరమైన బిజినెస్లు చేయగలుగుతాం. ఎనీవే, మీ చైర్మన్ గారికి నా తరపున, మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పి ఇది ఇవ్వండి అంటూ తన టేబుల్ మీద ఉన్న ఎగిరే పావురం ఉండే షీల్డ్ని ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, వన్స్ అగైన్ వీఆర్ వెరీ సారీ మేడం అంటూ దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. కంగ్రాట్స్ మేడం అని చెప్తున్న మేనేజర్ వైపు చూసి నవ్వుతూ, మీరు మిగతా వర్క్స్ అంతా చూడండి అంటూ చెప్తుంది. ఓకే మేడం అంటూ ఆనందంగా వెళ్ళిపోతారు ఆయన. అతను వెళ్ళిపోగానే నాని అంటూ అరుస్తూ నాని చేతులు పట్టుకొని చుట్టూ గిరగిరా తిప్పేస్తూ ఉంది అక్షర. ఆగవే, నేను నీలా పడుచుదాని కాదు, ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది నాని గట్టిగా. అదంతా క్లోజ్డ్ ఆఫీస్ రూమ్ కావటంతో బయట వాళ్ళకి ఇక్కడంతా ఏం కనపడదు. అలాగే మన అక్షరా పాపకి భయపడి పిలిచే వరకు ఎవరూ రారు కాబట్టి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంది. ఇంతలో హర్ష రూమ్ నుండి బయటికి వస్తాడు. వామ్మో, ఇది అమ్మమ్మని హాస్పిటల్కి పంపించేసేలా ఉంది అనుకుంటూ వచ్చి ఆపుతాడు. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు అని. రండి అమ్మమ్మ అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తాడు హర్ష. థ్యాంక్స్ బాబు, దాన్నేమి అనకు బాబు, చాలా సంవత్సరాలకి అది సంతోషంగా ఉంది అంటూ ఇదేమీ పట్టించుకోకుండా ఒక్కరితే తిరుగుతున్న అక్షర వైపు చూసి అంటుంది నాని. అప్పుడు చూస్తాడు అటువైపు. సంతోషంతో చిన్న పిల్లల గెంతుతూ ఉంది అక్షర. తనకి ఇదే కావాలి అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోతాడు హర్ష. వాళ్ళకి సమయం ఇవ్వాలని, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిందిగా బాబు, నేను ఇంటికి వెళ్తాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అంటుంది నాని. హర్ష తేరుకొని, సరే అమ్మమ్మ పదండి, నేను డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దు బాబు,
డ్రైవర్ ఉన్నాడు, నేను వెళ్తాను అంటూ లేచి, అవును అడగటం మర్చిపోయాను, ఇదంతా ఎలా జరిగింది బాబు అంటారు ఆవిడ. హర్ష చిన్నగా నవ్వి, అయిపోయిందిగా అమ్మమ్మ, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి పదండి అంటూ ఆవిడ చేయి పట్టుకుంటాడు. నాని లేవటం చూసిన అక్షర, నాని ఏమైంది అంటుంది. నేను రెస్ట్ తీసుకుంటాను తల్లి, బాగా అలసటగా ఉంది అంటుంది. నాని నాని ప్లీజ్ మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఉండు నాని అంటుంది అక్షర. హర్ష మధ్యలో కలగజేసుకొని, అక్షర చూడు, అమ్మమ్మ నైట్ నుండి ఇక్కడే ఉన్నారు, వెళ్ళని రెస్ట్ తీసుకుంటారు. ఓ అవును కదా, సారీ నాని, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు కోపంలో తొందరపాటు నిర్ణయాలేమీ తీసుకోను, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక్కడ నేను చూసుకుంటాను. లేదు బంగారం, నా గురించి నువ్వు బాధపడకు, నీ గురించి చేసే ఏ పని ఏ కష్టం కూడా నన్ను ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు. ఇంకెప్పుడు నువ్వు అలా అనుకోకు, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, అర్థమైందా అంటూ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది నాని. వెంటనే అక్షర నానిని గట్టిగా కౌగిలించుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాని అంటుంది. పిచ్చి పిల్ల, నాకెందుకు థ్యాంక్స్లు, నేనేం చేశానే అంటుంది. అవును నాని, అసలు ఇదంతా ఎలా జరిగింది అంటూ లేచి అడుగుతుంది అక్షర. నాని వెంటనే హర్ష వైపు చూస్తుంది. ఏంటి నాని, నేను నిన్ను అడిగితే నువ్వు హర్షాన్ని చూస్తావు అంటుంది. వామో, ఇది మళ్ళీ మొదలుపెట్టింది. హే, అయిందేదో అయిపోయిందిగా, ముందు అమ్మమ్మని లేళ్ళని, లేదంటే మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది, పదండి అంటూ కారు వరకు తోడుగా వెళ్తాడు. బాబు ఇదంతా ఎలా, నేను వాళ్ళ చైర్మన్ నెంబర్ అడిగితే వాళ్ళు అసలు ఇవ్వనే లేదు, ఎంత ట్రై చేసినా నెంబర్ దొరకలేదు, అలాంటిది ఇక్కడ జరిగింది వాళ్ళకి ఎలా తెలిసింది అంటూ దారిలో హర్షాన్ని అడుగుతుంది నాని. అమ్మమ్మ మీతో తర్వాత చెప్తాను, ముందు మనం అనుకున్నది అయ్యి అంతా సెటిల్ అవ్వాలి అంటాడు హర్ష. నానిని కారులో ఎక్కించి లోపలికి వెళ్ళేసరికి అక్షర ఏవో పేపర్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. హలో మేడం, ఏంటి సెలబ్రేషన్స్ అని చెప్పి పేపర్స్ చూస్తున్నారు అంటూ ఆ పేపర్స్ లాక్కుంటాడు హర్ష. నాని వెళ్ళిపోయిందిగా అంటుంది అక్షర. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈరోజు నాతో చేసుకో, రేపు మీ నానితో చేసుకుందు సరేనా అంటూ ఆమెను లేపి ఎత్తుకొని అక్కడ ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఓయ్ సెలబ్రేషన్స్ అన్నావు, మరి లోపలికి ఎందుకు, బయటికి వెళ్దాం పదా అంటుంది అక్షర. ఇప్పుడు చెప్పు, నీకు ధైర్యం ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తే నాకు ట్రీట్ ఇవ్వవా మరి అంటాడు హర్ష. ఇవ్వను అని నేను చెప్పానా, నువ్వేగా ఇటు తీసుకొచ్చావు, మళ్ళీ నన్ను అంటావేంటి, పద వెళ్దాం అంటూ లేస్తుంది అక్షర. హర్ష వచ్చి ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దు పెడతాడు. అక్షర అలానే కళ్ళు మూసుకొని ఉంటుంది. కాంట్రాక్ట్ మ్యారేజే అయినా వదిలేద్దాం అనుకున్నా సరే, అతడు దగ్గరగా వస్తే ఆమె కాదనలేకపోతూ ఉంది. అతడి మాయలో పడిపోవటం తప్ప తిరస్కరించడం తన వల్ల కావట్లేదు. ఇలా అయితే తన గమ్యం చేరలేదు. ఇవన్నీ ఆలోచనలు ఆమెని చుట్టుముట్టగానే అతడిని తోసేస్తుంది అక్షర. ఓయ్ అంటూ మళ్ళీ దగ్గరకు వస్తాడు హర్ష. నాకు వర్క్ ఉంది అంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఓయ్ తింగరి, సడన్గా ఏమైంది, నాకు ట్రీట్ ఇస్తానన్నావు అంటూ ఆమె వెనకనే వస్తాడు హర్ష. సరే ఇస్తాను, ఈవినింగ్ బయట కలుద్దాం, ఇప్పుడు నాకు వర్క్ ఉంది అంటూ ఏవో పేపర్స్ తీసి హర్ష వైపు చూడకుండా మాట్లాడుతూ ఉంది. సడన్గా మారిపోయిన ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయినా ఎందుకు అలా చేస్తుందో అతడికి తెలుసు. కానీ హర్షకి కావాల్సింది వేరు కాబట్టి ఓకే ఫైన్, ఈవినింగు నువ్వు నాకు ఏ ట్రీట్ ఇవ్వక్కర్లేదు, బాయ్ అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.